రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది మరణించారు, వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ ఓలీ ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం సహా మంత్రుల నివాసాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేజారిపోయింది. దీంతో సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు హోంమంత్రి రాజీనామా చేసిన ప్రజలు నిరసనలతో ఆగకపోవడంతో ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం. కాగా పదవికి రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలీని ఆర్మీ రహస్య ప్రాంతానికి తరలించింది. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఏదైతే నేపాల్ సంబంధించి సోషల్ మీడియా ఇష్యూ ఉందో అంతర్జాతీయంగా ఉత్కంఠ భరితంగా తిరగదీసిందని చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగా ఇవాళ ఇష్యూకి సంబంధించి ఏకంగా నేపాల్ సంబంధించిన ప్రధాని రాజీనామా చేయడం అనేది నైతికంగా రాజీనామా చేయడం అనేది మనం మరికొంత ఉత్కంఠానికి తెరవేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా నిషేధం అనే అంశం అసలు ఎలా మొదలైంది, దీని పూర్తి డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు ఈ నెల 4వ తారీఖున గురువారం రోజు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ప్లాట్ఫామ్ నిషేధిస్తున్నట్టు కూడా నేపాల్ ప్రభుత్వం ఒకసారిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ 26 అందులో ముఖ్యంగా 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, లింక్డ్ఇన్, రెడిట్ మొదలైనటువంటి ఇలాంటి కొన్ని మేజర్ ఉన్నటువంటి ఏవైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా నిషేధం విధించడం జరిగింది. అయితే ఈ నిషేధం కారణం అనేది ఈ ప్లాట్ఫామ్ నేపాల్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ చేయడంలో విఫలయం కాబట్టి ఇవన్నిటి కూడా ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటిని కూడా నిషేధిస్తున్నాం అంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈ రిజిస్ట్రేషన్ డైరెక్టివ్ ఏదైతే 2023లో జారీ చేసిన సోషల్ మీడియా రెగ్యులేషన్ డైరెక్టివ్ ప్రకారం సోషల్ మీడియా కంపెనీలు నేపాల్లో లైసెన్స్ పొందాలి. కానీ స్థానిక కాంటాక్ట్ పర్సన్ అంటే ఏదైతే దీనికి సంబంధించి లైసెన్స్ పొంది స్థానికంగా కాంటాక్ట్ పర్సన్ కూడా నియమించాల్సిన అవసరం ఉంటుంది. అయితే స్వీయ నియంత్రణ విధానాలను అమలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏదైతే ఆగస్టు 28 అంటే దీనికి సంబంధించి కూడా 7 రోజుల గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే మెటా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆల్ఫాబెట్, యూట్యూబ్, ఎక్స్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్లకి సెప్టెంబర్ 3 నాటికి రిజిస్టర్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించిన కూడా గడువు ఇవ్వడం జరిగింది. ప్రధాన ఎప్పటికీ కూడా ఏం స్పందించకపోయేసరికి ఒకసారికి ఈ ఆప్షన్ ఎత్తివేయడం జరిగిందని కూడా చెప్తుంది. అయితే ఇక్కడ పర్టికులర్ చూస్తే ప్రభుత్వం వాదిస్తున్నది ఏంటంటే నేపాల్ ప్రభుత్వం ఈ నిషేధం హేట్ స్పీచ్, ఫేక్ న్యూస్, ఆన్లైన్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్ నియంత్రించడానికి అవసరం అని చెప్పేసి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అన్నింటినీ కూడా మేము బ్యాన్ చేస్తున్నామంటే ఒకసారి చెప్పింది. అయితే ఈ చర్య సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఉందని, ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నియంత్రణలో ఉండాలని ఆదేశించినట్టు కూడా ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం తీసుకుని ఏదైతే బ్యాన్ చేసిన విధానం ఏదైతే దీనంతా బయట కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు, ఘర్షణలు అనేది చాలా తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అయితే సోషల్ మీడియా నిషేధం కొద్ది రోజుల్లోనే వేలాది మంది యువత, ముఖ్యంగా జెన్జెడ్, టీనేజ్, అలాగే యువ వయోజనులు అని అంటుంటాం, వీళ్ళు ముఖ్యంగా ఈ కాఠ్మాండు ఇతర నగరాలు పూర్తి స్థాయి నిరసన దిగారు. ఈ నిరసనలు సోషల్ మీడియా నిషేధంతో పాటు అవినీతి, ఆర్థిక అసమానత, ప్రభుత్వ అధికారవాద వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ కూడా ఈ ఎవరైతే నిరసనకారులు వాళ్ళు గట్టిగా వాదిస్తున్నారు ఈ పాయింట్ ద్వారా. ఏదైతే సెప్టెంబర్ 8న కాఠ్మాండులోని పార్లమెంట్ కాంప్లెక్స్ ఉందో అక్కడ నిరసన అనేది తీవ్ర స్థాయికి చేరిందని చెప్పుకోవాలి. అక్కడ నిరసనకారులు ఏకంగా బారికేడ్లను దాటి భద్రతా భవనాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసి దీంతో ఇంకా పోలీసులు ఏం చేసేలేక రబ్బర్ బుల్లెట్, టియర్ గ్యాస్, వాటర్ కెనాల్ను, లైవ్ రౌండ్లను ఉపయోగించి ఈ తీవ్ర స్థాయిలో ఉత్కంఠకు తెరేసిన పరిస్థితి. అయితే ఈ ఘటనలో ఒకసారి చూసుకుంటే కనుక నేపాల్ దేశవ్యాప్తంగా కూడా 19 మంది మరణించినట్టు తెలుస్తుంది. అందులో కాఠ్మాండులోనే 17 మంది, అలాగే ఇంకో 2 ఇటహారీలో కూడా మరణించినట్టు తెలుస్తుంది సమాచారం. అయితే దాదాపు 100 నుంచి 400 మంది కూడా ఈ ఘర్షణలో, ఈ నిరసనలో గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో 28 మంది పోలీసులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ పర్టికులర్ గా ప్రభుత్వ వాదనకు నిరసనకారులు డిమాండ్ చెప్తున్నది ఒకటి, నిరసనకారులు చెప్పేదంటే సోషల్ మీడియాను నిషేధనం అనేది తీసేయాలి, నిషేధించొద్దు.
నిషేధించండి, యూత్ అగైనెస్ట్ కరప్షన్ వంటి నినాదాలతో ఏకంగా ప్లకార్డులు వంటి ప్రదర్శించి ప్రభుత్వంలోని అవినీతి, నెపోటిజం, ఆర్థిక సమస్యలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ నిరసనకారులు ఎవరైతే యువకులు వయోజన యువకులు ఎవరైతే వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ డిమాండ్స్ ని, ఘర్షణని, నిరసన మొత్తం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ నిన్న సెప్టెంబర్ 9 నిరసన తీవ్రతరం అయ్యేసరికి ఈ నిషేధం సంబంధించి కూడా ప్రభుత్వం అంతర్జాతీయ స్పందన అంతా చూసుకొని నిషేధాన్ని కూడా ఎత్తివేయడం అనేది జరిగింది. అయితే ఈ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ జెడ్ డిమాండ్ పరిగణలోకి తీసుకొని నిషేధాన్ని ఉపసంహరించినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇది మొత్తం ఒక క్వశ్చన్, అంటే నిరసన, ఘర్షణ ఇదంతా ఒక రకంగా ఉంటే ఈ నైతికతను ప్రదర్శించే హోంమంత్రి ఎవరైతే ఉన్నారో రమేష్ లేఖకు ఈ హోంమంత్రి రాజీనామా అనేది మరొక చర్చనీయాంశంగా మారింది. అంటే ఘర్షణలో పోలీసులు అతిగా బలవంతం ఉపయోగించినందుకు దీనికి సంబంధించి నిరసనకు కానీ ఘర్షణలకు అన్నిటి కూడా నైతికంగా నేను బాధ్యత వహిస్తూ తన బాధ్యతను గుర్తు చేస్తూ రాజీనామా చేసినట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ నేపాల్ సంబంధించి ఇన్సిడెంట్ మొత్తం ఒక రకంగా ఇలాగుంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా స్పందన చూస్తే కనుక ఐక్య రాష్ట్రాలు ఏవైతే యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, కొరియా, యూకే, యుఎస్ రాయబార కార్యాలయాలు ఇవన్నీ కూడా ప్రజల హక్కులైన శాంతియుత సమావేశం, వ్యక్తీకరణ స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నట్టు కూడా ఈ ఏవైతే ఐక్య రాష్ట్రాలు ఏవైతే ఇవన్నీ కూడా ప్రకటించడం జరిగింది. అంటే యుఎన్ మానవ హక్కుల కార్యాలయం పోలీసు హింసపై విచారణ డిమాండ్ చేసింది. అలాగే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ఏదైతే సిపిజే ఉందో డిజిటల్ రైట్స్ నేపాల్ వంటి సంస్థల నిషేధాన్ని ప్రెస్ స్వేచ్ఛకు ముప్పుగా అది సెన్సార్షిప్ విమర్శించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనం ఇంకొక అంశం చూసుకుంటే కనుక లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి ఒక పాయింట్ తీసుకుంటే ప్రభుత్వం పరంగా చూసుకుంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నియంత్రించడం ద్వారా ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ ఏదైతుందో సైబర్ క్రైమ్ తగ్గించవచ్చు అనేది ప్రభుత్వం వాదన. అలాగే రిజిస్టర్ ప్లాట్ఫామ్లకు ఏదైతే టిక్ టాక్, వైబర్ వంటి రిజిస్టర్ చేసిన ప్లాట్ఫామ్లు నిషేధం తప్పించుకుని వీటిని ఉపయోగించే వ్యాపారుల వినియోగదారులకు లాభం చేకూరుస్తుంది. ఇకపోతే నష్టాలు చూసుకుంటే వినియోగదారులకు సంబంధించి నేపాల్లో 90% మంది అంటే 30 మిలియన్లు 27 మిలియన్లు ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్ళే ఉన్నారు. అందులో 13.5 మిలియన్లు ఫేస్బుక్, 3.6 మిలియన్లు ఇన్స్టాగ్రామ్ యూజర్లు. నిషేధం వల్ల ఈ వ్యాపారులు, కంటెంట్ క్రియేటర్లు, విదేశాల్లో ఉన్న కుటుంబాలతో పాటు సంప్రదించే వాళ్ళు కూడా నష్టపోతారు అనేది ఈ నిరసనకారులు ఎవరైతున్నారు, యువకులు ఎవరు వాళ్ళు వాదిస్తున్నది. అయితే ప్రజల హక్కులకు సంబంధించి వ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రెస్ స్వేచ్ఛ పరిమితమయ్యే అంటే హద్దులుగా ఉండాల్సి వస్తుంది, పూర్తి స్థాయిలో వ్యక్తీకరించలేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తున్న నేపాల్ సంబంధించిన సోషల్ మీడియా నిషేధం ఒక ట్రిగ్గర్ గా పనిచేస్తుందని చెప్పుకోవాలి. కానీ నిరసనలు మాత్రం అవినీతి, నెపోటిజం, ఆర్థిక అసమానతలు, ప్రభుత్వ అధికారవాద వైఖరిపై యువత తీవ్రస్థాయిల ఆగ్రహాన్ని ప్రతిబింబించాలని కూడా చెప్పుకోవాలి. ఈ సంఘటనలు నేపాల్ అస్థిరత, యువత ఆకాంక్షలను హైలైట్ చేస్తున్నారని కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.